సంక్రాంతి పండుగల సందర్భంగా సాంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని, కోడి పందాలు, జూదాలు, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పిఠాపురం సీఐ జి శ్రీనివాస్ హెచ్చరించారు. పిఠాపురం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఐ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కబడ్డీ పోటీలు కానీ, ఏదైనా వాలీబాల్ పోటీలు కానీ, అలాంటి పోటీలన్నీ పెట్టింది అందులోనే పాల్గొవాలనేటువంటిది ఖచ్చితంగా పోలీసు వారు తెలియచేస్తున్నాము. ఎందుకంటే కోడి పందాలు కానీ, పేకాటలు కానీ, అలాగే గుండాట్లు కానీ ఆడినట్లయితే కనుక చట్టపరంగా మేము చర్య తీసుకుంటాం అనేటువంటిది అందరికీ కూడా ప్రజలకి హెచ్చరిస్తున్నాము. ముందుగానే అందరినీ మైండ్ వార్ చేయించటము, వారు ఆడకుండా ఉండేటట్టుగా చట్ట ప్రకారంగా వాళ్ళకి చర్యలు తీసుకుంటామనేటువంటిది చెప్పడం జరిగింది. అలాగే ఎవరైనా కనుక బంధువులు ఇంట్లోకి వెళ్తున్నట్టయితే కనుక, ఎవరైనా అమ్మగారింటికి అలా వెళ్తున్నట్టయితే కనుక చెప్పినట్లయితే కనుక వాళ్ళకి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాము, దొంగతనాలు జరగకుండా చూసుకుంటాం అనేటువంటిది కూడా చెప్తున్నాం. వాహన సోదరులు తాగి ప్రయాణం చేసినట్లయితే కనుక ఈ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా యూత్ ఎవరైతే ఉన్నారో యువకులు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి స్లోగా ప్రయాణం చేయాలి. మద్యం తాగి ప్రయాణం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా యాక్సిడెంట్స్ అవుతాయి. వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు కూడా మేము తీసుకుంటాము. అలాగే ఈ బైండ్ వారు పెట్టినటువంటి కేసుల్లో కానీ, లేకపోతే ఏ కేసుల్లో కానీ యూత్ ఎవరైతే యువకులు ఉన్నారో కేసుల్లో కనుక వాళ్ళు బుక్ అయినట్లయితే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినప్పుడు వాళ్ళ పోలీస్ ఎంక్వైరీలో ఆ ఉద్యోగాలు కూడా రాకుండా ఆగిపోతాయనేటువంటిది ముందుగానే వాళ్ళకి విజ్ఞప్తి చేసి గుర్తు చేస్తున్నాము. అలాగే మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.